ఇక అజయ్ గారు మీరు చెప్పండి. అంటే బీజేపీ 174 స్థానాలంటే అదే మామూలు విషయం కాదు. అంటే ఎప్పటి నుంచో 2011 నుంచి కంటిన్యూస్గా మమతా బెనర్జీని గెలుస్తూ వస్తున్నారు. అయితే ఈసారి కొత్తగా కాషాయం జెండా ఎగరటం అసలు అక్కడ రాజకీయాల్లో కొత్తగా చరిత్ర సృష్టించిందనే చెప్పాలి. దాని గురించి మీరు ఏమంటారు? సారీ అండి, దాని జర్నీలో ఉండడం వల్ల కొంచెం నెట్ ప్రాబ్లం వల్ల కట్ అయింది. ఇట్స్ ఓకే సార్, చెప్పండి. జగన్ గారు బెంగాల్లో బీజేపీ చేసిన గ్రౌండ్ వర్క్, రెండవది మమతా బెనర్జీ గారి పరిపాలన విధానం ఒంటెత్తు పొగడలు. పెద్దలు రమణారెడ్డి గారు చెప్పారు ఏ విధంగా ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి ఏ విధంగా నియంత్రణతో పొగడలకెళ్ళి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి స్కాములకి, దోపిడీలకి, విధ్వంసాలకి పాల్పడి ఏ రోజు వాళ్ళ ఇంట్లో కూర్చున్నాడో అదే విధంగా థంపింగ్ విక్టరీ బీజేపీకి బెంగాల్లో. మమతా బెనర్జీ పరిపాలనే ఈ రోజు బీజేపీ ఘన విజయానికి తోడ్పాటు అందించింది. అదేవిధంగా తమిళ రాజకీయాల్లో టీవీకే పార్టీ కొట్టడం కానీ ఈ రోజు ఆయన కింగ్ అయ్యే పరిస్థితి రావటం కానీ, కానీ ఇంకా మనకి ఎలక్షన్ రిజల్ట్స్ పూర్తిగా రాలేదు. టీవీకే పార్టీ వన్ సైడ్ గా అదే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఒక రకంగా ఉంటుంది, లేని పక్షంలో ఏదైనా పార్టీ పొత్తుతో పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే పరిపాలన విధానం ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే ఇండివిడ్యువాలిటీకి ఉన్న విధానం ఖచ్చితంగా హంగులో ఉండదు. గగనా గారు ఖచ్చితంగా హంగులో ఉన్నప్పుడు ఇద్దరి వ్యూహాలు కావచ్చు, ఇద్దరి పరిపాలన విధాలు కావచ్చు కలుపుకుంటూ రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు తమిళనాడు రాజకీయాల్లో విజయ్ గారి విజయానికి ఆయన తీసుకున్న నిర్ణయాలే ఉపయోగపడినాయి. అది డిజిటల్ గా ప్రజలకు దగ్గర అయితే విధానం కావచ్చు, అభ్యర్థుల ఎంపిక అయితే కావచ్చు, అదే విధంగా నేను సోలోగా వెళ్తా అనే విషయం కావచ్చు. డెఫినెట్లీ సార్, విజయ్ గారు విజయ్ కేతనం ఎగరవేశారు అంటే డెఫినెట్ గా మీరు చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ముఖ్యంగా తీసుకోవచ్చు. ఆయన ఇక్కడ విజయ్ కేతనం ఎగరవేశారంటే ఖచ్చితంగా ఆయన తీసుకున్న స్ట్రాటజీ కూడా మనం ఇందులో పరిగణలోకి తీసుకోవచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియా కావచ్చు, లేదంటే యూత్ పాలిటిక్స్లోకి ఇన్వాల్వ్ చేయడం కావచ్చు, అలాగే మీరు ఏదైతే చెప్పారో ఓట్ బ్యాంక్ అంటే ఆయన చెప్పే అంశాలు కూడా క్లియర్గా చెప్పడం కావచ్చు. జగన్ గారు ఆయన యూత్ ని బాగా అర్థం చేసుకోగలిగారు. ఆయన స్పీచ్లు అయితే కావచ్చు, ఎందుకంటే సినీ హీరో కాబట్టి వాళ్ళకి డైలాగులు చెప్పడం చాలా ఈజీగా కాబట్టి ఆయన స్ట్రాటజీని మహిళలను కానీ యూత్ ను కానీ కూడా టీవీకే ఇంత ఘన విజయాన్ని సాధిస్తాయని చెప్పి ఏ సర్వేలు చెప్పలేదు. ఏదో ఒక సర్వే చెప్పినట్టుంది, ఒక 90 సీట్ల నుండి 120 సీట్ల మధ్య టీవీకి గెలవబోతా ఉందని. బట్ కానీ అంచనాలన్నిటిని తలకిందులు చేస్తూ విజయ్ గారి స్ట్రాటజీల వల్ల, రెండోది డిఎంకే పరిపాలన అంటే ఇందాక పెద్దలు రమణారెడ్డి గారు చెప్పారు, ఉదయనిధి స్టాలిన్ నోటి దోల. తెలంగాణలో ఏ విధంగా అయితే ఆయన కేటీఆర్ గారి నోటి దోల వల్ల ప్రభుత్వం కూలిపోయిందో అదే విధంగా తమిళనాడులో కూడా ఇవాళ డిఎంకే ఘోర ఓటమికి ఉదయనిధి స్టాలిన్ నోటి దోల కూడా కారణమైంది.